అండ్ ఇది 4వ దఫ నేను కదిరికి రావటం. బ్రహ్మోత్సవాలు దగ్గరికి పడినాయి, డెకరేషన్స్ అన్నీ చేస్తున్నారు. ఇది తేరు, ఇది అలా చూడండి, డెకరేషన్ అయితే సూపర్ చేసినారు. మన అనంతపురం డిస్ట్రిక్ట్లో బెస్ట్ గుడి అంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామి. ఇది చూడడానికి చాలా మంది పోతూ ఉంటారు టెంపుల్కి. చుట్టూ ఇల్లు ఉంటాయి, మధ్యలో గుడి ఉంటుంది. బాగా చూడండి. ఇక్కడ గంగమ్మ గుడి ఉంది. గంగమ్మ గుడి. మనం లోనికి పోవాలి, దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఈ గౌరవం. గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూరానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. కలిసి చొమ్ము, తోరణాలు అన్నీ వెంకటేశ్వర స్టార్ట్ అయింది, చదువుకున్నాం కదా. జనాలు నేను అనుకోకుండా వచ్చేసాను గురించి. సో అనుకోవడం గురి కానీ వచ్చినాను. చూసాను వాళ్ళు మళ్ళీ వీడియో చూపిస్తాను నా ఫ్రెండ్స్. నైట్ టైం వెళ్తే ఇంకా లైటింగ్ అన్నీ బాగుంటాయి, కానీ నేను పొగలే తీస్తాను. లైటింగ్స్ సిచ్యువేషన్ అయితే వెనకలు కూడా చూపిస్తాను. అన్నీ చెప్పి ఇక్కడ వినాయకుడు, సరస్వతి, లక్ష్మి అంతా ఉన్నారు. ఇంకా ప్రసాదాలను ఇస్తారు ఫ్రెండ్స్. మనము ఇది వచ్చేసి క్షేత్రపాలకుడు గుడి వాళ్ళుండే నివసించేది. ఇది చూడండి, ఇది పెయింటింగ్ వేసారు బాగా. మనం చూడొచ్చు క్షేత్రపాలకుడు అంటే మనం దాని వివరాలు మనం కనుక్కోలేదు, కానీ ఈసారి నెక్స్ట్ టైం చూస్తాను, కనుక్కుంటాను. నేను ఈ వీడియోలు అన్నీ చెప్పే కాలేదు నాకు. అన్నీ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంతా క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ క్యూలు, జనాలు లేరు, తక్కువ ఉన్నారు జనాలు.
ఇంకా టైం కాలేదు దర్శనం టైం. ఇది పురాతనమైన రాసినది, పూర్వీకులు రాసిన రాత ఉంటుంది. వెనకల భాగం గోపురము. ఇది గర్భగుడి తీసాము ఫ్రెండ్స్. చూడు డెకరేషన్ ఏముందో నాకు ఇంత సూపర్గా చేశాను డిజైన్. ఇంకా ప్రమోషన్ అవుదైతే ఇంకా డిజైన్ ఇంకా బాగా చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ కనపడి